హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యామ్. మనం ఈరోజు అయితే ఆల్మోస్ట్ వెంగళరావు నగర్, రెహమత్ నగర్ అండ్ మధురా నగర్లో ఉన్న గణపతులన్నీ తిరగబోతున్నాం అనమాట. మీకు వ్లాగ్లో ఆ గణపతులన్నింటినీ చూపిస్తాను. అండ్ ఎర్రగడ్డలో కూడా ఒక పెద్ద సెలబ్రేషన్ అయితే జరిగింది, గణేష్ విసర్జనది. మీకు అది కూడా చూపిస్తాను. సో వెల్కమ్ టు డే 11 వ్లాగ్ గైస్. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. కూపన్తో అదృష్టవంతులకు దక్కుతుందని చెప్పి పెట్టడం ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డెసిషన్. భగత్ సింగ్ అసోసియేషన్ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భగత్ సింగ్ అసోసియేషన్కి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు ఎంతనే అయింది ఎర్రగడ్డగా రాజా. అండ్ ఇక్కడ మా టెంపుల్ దగ్గర కూడా గణపతి తీసిండే పెట్టిన ఒకటి వెనక కనిపిస్తుంది కాకుండా అదనమాట. మీకు అయిపోయింది, చూపిస్తాను. ఇంకా మేము వెళ్తలేము అంతే. ఇక వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళు సన్మానాలు చేస్తున్నారు. నవీన్ యాదవ్ వచ్చిండు, నవీన్ యాదవ్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే కంటెస్ట్ అయ్యిండు కదా, ఆయన వచ్చిండు ఇక్కడికి. మాట్లాడిండు, స్పీచ్ కూడా మాట్లాడిండు. ఓకే, మీకు చూపిస్తాయి. లక్ష్మీ హాస్టల్ కూడా మొదలవుతుంది. లక్ష్మీ హాస్టల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా 7 గంటల వరకు మనమైతే వెంగళరావు నగర్ అయితే వచ్చేసినాము. చూడండి ఇక్కడ గణపతి ఎట్లయితే ఉన్నారో, స్వామివారు చాలా మంచిగా ఉన్నారు. ఇక్కడ లడ్డు ఆక్షన్ 1,30,000కి అయితే పోయింది. అండ్ ఇక్కడ నుంచి మీకు వెంగళరావు నగర్, మధురా నగర్ అండ్ రెహమత్ నగర్ గణపతులు అయితే చూపిస్తా. ప్రెసెంట్ మనమైతే ఇప్పుడు యూసుఫ్ గూడకి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా ఒక గణపతి అయితే ఉంది, అది దగ్గరికి వెళ్ళి చూపిస్తుండే కానీ ట్రాఫిక్ వల్ల చూపించలేకపోయినా. ఇది ఏంటంటే వెంగళరావు నగర్ గణపతి, ఇంకో గణపతి. మా అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే ఈ గణపతి అయితే ఉంది. మిమ్మల్ని దగ్గర నుంచి కూడా చూపిస్తా. చూడండి, దగ్గర నుంచి కూడా గణపతి ఎంత బాగున్నాడు. వావ్.
ఈసారి లడ్డు 1,36,000 రూపాయలకు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి గారు కైతం చేస్తున్నారు. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని భగవంతుని కోరుతున్నాను. పాల్గొన్న పదకొండవ రోజు ఈరోజు అండ్ పూజ కూడా అయిపోయింది. చూడండి స్వామిని కొంచెం కదిపిరం కూడా మీకు చూపిస్తుంది. అండ్ చూడండి రేపు పొద్దున వెళ్ళిపోతాడు స్వామి. ఏం కాదులే చూడండి మీకు చూపిస్తాను కదిపిరం. నేను స్వామిని కదిపిరం చూపిస్తాను. जय बोलो गणेश महाराज की जय। స్వామి ఇక్కడ ఉండే, ఇక్కడ నుంచి కదిపినాం స్వామిని. ఉత్తర పూజ చేసి కదిపినాం. చూడండి ఈరోజు ఏమేమి ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇడ్లీలు, వడలు, ఇక్కడ కూడా ఒక వడ ఉంది చూడండి. అండ్ ఇది దీని వెనక చూడండి బూందీ లడ్డు, 2 టైప్ ఆఫ్ చట్నీస్, పరమాన్నం, యాపిల్, జామకాయ లడ్డూలు ఉన్నాయి 2. ఇది వచ్చేసి చోలే, ఇది పరమాన్నమే. అండ్ ఉప్మా, ఒక మధ్యలో ఉప్మా ఉంది చూడండి. అది ఈరోజు మొత్తం. రేపు పొద్దునగా టిఫిన్స్ ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంది అదనమాట. సో కలుస్తా తినేసినాక స్టేడియం. సో తినేసినాం. ఇప్పుడు ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే మీకు చూపిస్తా, లేకపోతే ఈ బ్లాగ్ ఏం చేద్దాం. అండ్ రేపైతే మస్తు, రేపు పుట్టి ఆక్షన్, కేక డ్యాన్స్, డీజే మస్తు ఉంటుంది. రేపు చూపిస్తా కూడా, రేపైతే పక్కా చూపిస్తా. ఓకే మనం వచ్చేసినాం ఇంటికి. అదే ఇంటికంటే రేపు వెళ్ళాలి ఇంకా అదనమాట జరిగినవి. చాలా గణపతులు చూసినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది, చాలా అన్ని గణపతులు. నేను ఈ బ్లాగ్ది ఇంట్రో తీయలేదు, దీని తర్వాత తీస్తా. ఇప్పుడు ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా కదా, అవుటర్ చేస్తా కదా, అంత తర్వాత ఇంట్రో ఇచ్చి ఎడిట్ స్టార్ట్ చేస్తాను నేను. ఇంకా సో చాలా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు టైం 11:50 అవుతుంది. మళ్ళీ పడుకొని ఫాస్ట్గా 7 o'clock మళ్ళీ కింద ఉండాలి. మళ్ళీ పూజ చేసి దాని తర్వాత మనం గణపతిని అయితే 8:30 లోపల స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. మాకు తెలీదు ఎంతో ఏమవుతుందో అదనమాట. సో ఈ బ్లాగ్కి ఇంతే. సో చాలా సూపర్ ఎంజాయ్ చేసినాం. మీకు గణపతిని కూడా చూపించిన. సో ఈ బ్లాగ్కి ఇంతే. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై గైస్, లవ్ యూ ఆల్.